ఓకే, నువ్వేంటే సెంటరింగ్ పనిలో గమెలాల మూసిదానిలో వేసావు గెటప్. ఈ దిక్కుమాల సీపురు గట్ల పక్కనాడండి. మన ప్రాజెక్ట్ లెటర్లు క్లీన్ చేయడం కాదు, వేసాకాలం ఏసీలు క్లీన్ చేయడం. అమ్మో, సులభ కాంప్లెక్స్ క్లీన్ చేసుకునే వాళ్ళు ఎదవేసాలో మీరు. నువ్వు కూలర్ క్లీన్ చేయి, నువ్వు ఫ్రిడ్జ్ క్లీన్ చేయి. నాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ కదా, ఏసీ క్లీన్ చేస్తా. మరి పెద్దమ్మాయి గారు ఏం చేస్తారు? దానికి సెడదప్పుడు తప్ప సర్వీస్ చేయడం ఎక్కడ వచ్చినా. లాస్ట్ టైం ఇలాగే సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయవే అంటే రెక్కల ముందుకు వచ్చుకుని కంఫర్ట్ గా క్లీన్ చేసింది. పొద్దు తిరుగుడు పూలా ఉండాల్సిన ఫ్యాన్ కాస్త బంతి పూల ముడిచిపోయింది. అందుకే ఈ సమ్మర్ ప్రాజెక్ట్ నుంచి దాన్ని సస్పెండ్ చేశా. నీ మొహం సెడదొబ్బితే పని చెప్పకుండా ఉంటావని ప్లాన్ వేసింది. ఏంటే కొబ్బరికాయకి ఏదో పని చెప్తున్నావు? సస్పెండ్ చేసి చాలా మంచి పని చేసావు అంటున్నా. అసలే సమ్మర్ లో చల్లదాన్ని ఇచ్చే సామాన్లు సక్రమంగా చూసుకోవాలి. లేదంటే ఏసీ గాళ్ళు కూలర్ గాళ్ళు రేట్లు పెంచేసి రెడీగా ఉన్నారు. కొనడానికి వెళ్ళామంటే కళ్ళు తిరిగి కొబ్బరి బండలు తాగాలి. అవి కూడా రేట్లు ఎక్కువే. మరే ఏమంటావు? మొహం ఏంటి అలా అయిపోయింది? నీకు ఈ శారీరక శ్రమదానం అంటే శరీరం అస్సలు సహకరించదే. బూజులు దులపాలంటే భుజాలు నొప్పెడతాయి బా. దుమ్ములు నవ్వులుతుంటే దవడలో నొప్పి పెట్టవే. మా ఊడి పళ్ళు సీజన్ వస్తుంది, టెంకలు పీకుతుంటే పళ్ళు నొప్పి పెట్టవే. కూలింగ్ వాటర్ లేకపోతే కంచం ముందు కూడా కూర్చోవు. ఫ్రిడ్జ్ క్లీన్ చేయవే అంటే భుజాలు పెడతాయి బా అంట. ఎల్లు గంట ఎండలో తిరిగిరా, డైరెక్ట్ గా వచ్చి ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు. వద్దు. మీ అక్కలాగా తప్పించుకోవడానికి తొక్క లోపల వేసేవనుకో మక్కిలు ఇరిగిపోతాయి. అది కాదు బావగారు. అబ్బా గారు, బుక్ చేస్తే వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. బుక్ చేస్తా, ఐస్ బాక్స్. పడుకుంటావా పట్టుకెళ్ళిపోతారు. సర్వీస్ వచ్చినప్పటి నుంచి శవట్ సొక్క కారణితం లేదు. మార్చురీలో శవాల సల్లగా పడుకుంటున్నారు. తుంగనాకుండే ఇట్టుకుంటున్నావేంటే? చూసించాలు, పదండి ఎల్లి సల్ల మిసల్ల శుభ్రం చేద్దాం. ఈసీపీ సౌజీ, దాన్ని చూడు. సీలింగ్ కొన్న బల్లి కాలు స్లిప్ అయి బెడ్ మీద పడ్డట్లేదు. బల్లి బొర్రెత్తింది. ఏం చేస్తున్నావు? మీకోసం కవితలు రాస్తున్నా. ఏంటి, నన్ను కాలంలో తోస్తానంటుందా? కాలువలకు తోతానంటలేదు బా, కవితలు రాతున్నా అంటుంది. అవతల ఎండలు మండిపోతుంటే కవితలేంటే? అడుగు. ఇప్పుడు మనం లవర్స్ గా ఉంటే ఎలా ఉంటది? చెప్తుంటేనే చిలిపి కోరికలు చెలరేగిపోతున్నాయి. చూసారా ఈ ఫీలింగ్ ఎంత బాగుందో? ఒకసారి ట్రై చేద్దామా? అంతేనంటవా? కొత్తగా ఉంటది అంటున్నా. అయితే ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మెచ్చుకోను. అలాగే. ఓహో, ఇప్పుడు ఎదురు బుట్ట మొహం లవ్ మూడ్ లో ఉందా? అందుకేనంటే కవితల పేరుతో కాగితాలన్నీ ఇలా నాశనం చేస్తున్నావు. నాశనం కాదు, నా ఫీలింగ్స్. అయ్య బాబా, ఫీలింగ్స్ ఫైనల్ గా ఏమంటున్నా ఏంటి? సరవనా ఎక్కడికే? అది ఫీలింగ్స్ చెప్తుంది. ఈయనగానే మోర్చొచ్చి కింద పడిపోలు కదా. ఉండు, నువ్వు చదువు గజాలా. అలాగే. నా ప్రేమ మూకెట్లో వేసిన నూనె లాంటిది, మరుగుతూ ఉంటుంది. నా ప్రేమ ఆ నూనెలో వేసిన పోపు లాంటిది, పేలుతూ ఉంటుంది. నా ప్రేమ పేలుతున్న పోపులో పోసే నీళ్లు లాంటిది, శాంతపరుస్తుంది. నా ప్రేమ ఆ నీటిలో వేసే రవ్వ లాంటిది, నవ్వుతూ ఉడుకుతుంది. అది ఉప్మా చేసే పద్ధతి, నేర్చుకోండి.